హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మి. మన ఇంట్లో ఇలా డ్రెస్సులు వాడేసేసిన తర్వాత చున్నీలు అనేవి అలాగే ఉంటాయండి. డ్రెస్సులు చినిగినా కూడా ఈ చున్నీలు అనేవి కలర్ కూడా షేడ్ అవ్వవు, ఎక్కువ వాడం కాబట్టి. అలాంటివి ఏవైనా ఉంటే చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. అవి ఎలా ఉపయోగించుకోవాలనేది చూపిస్తున్నాను. నేను మొత్తం కాటన్ చున్నీలు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే అవే మనం శారీస్ స్టోర్ చేసుకుంటానికి బాగా యూజ్ అవుతాయి. మీ దగ్గర ఉన్న చున్నీల్లో కొద్దిగా బాగున్నాయి, కాటన్వి కొద్దిగా గట్టిగా ఉన్నాయి చూసి 2 తీసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ చున్నీని మొత్తం ఓపెన్ చేసేసి డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఆ డబల్ ఫోల్డ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకొని 3 వంతులు దాన్ని ఫోల్డ్ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాలేదు నేను చెప్పింది అనుకుంటే బ్యాక్ వచ్చి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత దాన్ని 3 వంతుల భాగానికి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సూది దారం కానీ లేదంటే మిషన్ మీద కానీ మీరు అటు ఇటు ఒక స్టిచ్ చేసుకోండి. పైనుంచి మొత్తం వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఒక పాకెట్ లాగా తయారవుతుందండి. లోపల 2 పాకెట్స్ ఉంటాయి. మీ దగ్గర మిషన్ లేదని అనుకుంటే కనుక చేత్తోనైనా కుట్టేసుకోవచ్చండి. పైనుంచి కింద దాకా ఒక కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. అలాగే అటువైపు సైడ్ కూడా పైనుంచి కింద దాకా ఒక కుట్టేసేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ సెంటర్లో 2 పాకెట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం శారీస్ పెట్టుకుంటానికి మనకి ఒక శారీ కవర్ అనేది తయారైపోయింది కాటన్ది. ఇది కొంచెం పెద్ద చున్నీ అండి. దీనిలో కొంచెం ఎక్కువ శారీసే పడతాయి. ఇది వచ్చి కొద్దిగా చిన్న చున్నీ. దీనిలో కొంచెం తక్కువ పడతాయి. అంటే వర్క్ శారీస్ లాంటివి ఏదైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక 5 శారీస్ పడతాయి. ఇప్పుడు చూసారు కదా, దీనిలో 20 శారీస్ దాకా ఉన్నాయి. ఇవి మొత్తము ఇవన్నీ కూడా ఆ 2 చున్నీల్లోనే మొత్తం సెట్ చేసేసుకోవచ్చు. బీరువాలో స్పేస్ ఉండడం లేదు అని అనుకునే వాళ్ళు, లేదంటే పెట్టుకుంటే జారిపోతున్నాయి కుదరడం లేదు అని అనుకునే వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, ఒకసారి కనుక మనం దానిలో పెట్టామంటే ఇంకా మళ్ళీ మనం తీసే వరకు కూడా అవి బయటికి రావు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం ఓపెన్ చేసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్నీ మన వెడల్పుని బట్టి, ఇది కొంచెం పెద్దదని చెప్పాను కదండి, ఒకటేమో 3 మడతలు వేసి కొంచెం వెడల్పుగా పెట్టాను, ఒకటేమో చిన్న ఫోల్డింగ్ చేసి ఇంకో పక్క పెట్టాను. అలాగా మీకు ఏ సైజు అయితే దానికి అవైలబుల్గా ఉందో ఆ సైజు చూసుకొని శారీస్ అనేవి సెట్ చేసుకోండి. మీరు తీసుకున్న చున్నీని బట్టి దానిలో ఆ శారీస్ అనేవి పడతాయండి. ఇప్పుడు నేను తీసుకున్నది కొంచెం పెద్దది కాబట్టి దీనిలో 12 శారీస్ వరకు పెట్టేశానండి. 12 పైనే పడతాయి. బీరువాలో ఎక్కువ శారీస్ ఉంటే ఒకటి తీస్తే ఇంకోటి పడిపోతూ ఉంటుంది. ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా కనుక మనం పెట్టుకున్నామంటే ప్లేస్ చాలా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా జారవు. వేరేవి ఏమైనా పెట్టుకోవాలి అన్నా కూడా ఒక్కొక్కసారి స్పేస్ అనేది బీరువాలో ఉండదండి. అలాగా కాకుండా ఇలా కనుక మనం చేసుకున్నామంటే వేరే ఏవైనా సరే మనకి పెట్టుకుంటానికి ప్లేస్ అనేది చాలా ఉంటుంది. ఈ శారీస్ కొనడానికి సపరేట్గా శారీ కవర్స్ అని అలాంటివి ఏం కొనవసరం లేదండి. ఒకసారి కనుక ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఎప్పుడైనా పాతవి ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక ఇలా చేసుకున్నామంటే శారీస్ కూడా పాడవు. శారీస్ కవర్స్ అనేవి మనకి ప్లాస్టిక్లో వస్తాయి కాబట్టి శారీస్ అనేవి దాని కలర్ పోవడం కానీ జరీ పాడవడం కానీ అలాంటివి జరుగుతాయి. ఇది కాటన్ కాబట్టి ఏమీ కావు. మనకున్న శారీసు ఐటెం వారీగా ఇలా కనుక మనం అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి తీసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది. వర్క్ శారీస్ అని లేదంటే పట్టు శారీస్ అని మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసేసుకున్నామంటే మనకి అవి పాడవకుండా ఉంటాయి, మనకి జారిపోకుండా కూడా ఉంటాయి. మీరు ఎక్కడికన్నా టూర్ వెళ్ళాలన్నా కూడా ఇలా కనుక సర్దుకున్నారంటే స్పేస్ అనేది ఎక్కువ ఆక్రమించదండి. అంతేకాదండి, రెండో పాకెట్ అన్నాను కదా, నేను బ్లౌజెస్ అనేవి విడిగా పెట్టుకుంటాను. మీరు దీంట్లోనే పెట్టాలనుకుంటే కనుక రెండో పాకెట్ అన్నాను కదా, దానిలో కనుక మీరు ఆ బ్లౌజెస్ అనేవి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఆ శారీస్ అన్నీ పెట్టేసుకున్నాక ఇంకో పాకెట్ ఉంటుంది అన్నాను కదండి, ఈ మిగిలిపోయిన ఈ పీస్ అనేది దానిలో ఫోల్డ్ చేసేసేయండి. ఇంకా ఒక్క శారీ కూడా బయటికి కనిపించదు, బయటికి జారడం కానీ జరగదు. మనకి చూడ్డానికి ఒక చిన్న సైజ్ పిల్లో లాగా ఉంటుందండి. మనం ప్రిపేర్ చేసుకుంటాము ఈజీ, లోపల పెట్టుకుంటాము ఈజీ, దాన్ని మన శారీస్ని భద్రపరచుకుంటాం కూడా చాలా ఈజీ.
ప్లేస్ కూడా చాలా కలిసి వస్తుంది. ఇది కొంచెం చిన్న చున్నీ అన్నాను కదండి, వర్క్ శారీస్ కానీ లేదంటే కొంచెం హెవీగా ఉన్నాయి, ఒక వరుస మాత్రమే పడతాయి దీనిలో, అలాంటివి చూసి దీనిలో పెట్టుకోండి. అలాగా మీకు ఏ సైజ్ అయితే ఉన్నాయో చున్నీలు ఆ సైజుని బట్టి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే, చూస్తున్నారు కదండి, ఇన్ని శారీస్ పెట్టినా కూడా రెండో కవర్ ఇంకా కొంచెం ఖాళీగానే ఉంది. అంటే అన్ని శారీస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక ఒకటి తీస్తే ఇంకోటి పడిపోతూ ఉంటాయండి, పద్దాక సర్దుతూ ఉండాలి. అలా కాకుండా పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇలా మనం కనుక డివైడ్ చేసేసుకొని ఒక దానిలో పెట్టేసుకున్నామంటే, కబోర్డ్స్ లేని వాళ్ళు కూడా ఆ అల్మారాలో ఇలా పెట్టుకున్నారంటే దుమ్ము కూడా పడదండి. బీరువా లేకపోయినా కబోర్డ్స్ లేకపోయినా కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు తీసినా కూడా దుమ్ము అనేది పడకుండా నీట్గా ఉంటాయి శారీస్ అనేవి. చూసారు కదా, మనకి శారీ అనేది బయటకు అస్సలు కనిపించట్లేదు. దాన్ని ఫోల్డింగ్ కూడా లోపలికి మనం లోపల పెట్టేసేసుకోవచ్చు. ఆ శారీ అనేది బయటకి జారి కూడా రాదు. మనం డబ్బులు పెట్టి శారీ కవర్స్ కొని మళ్ళీ ఆ ప్లాస్టిక్తో మళ్ళీ శారీస్ పాడైపోయి అవి చినిగిపోయి అవేమి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఫోల్డ్ చేసి ఒక కుట్టేసామంటే చాలండి, మనకి శారీ కవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా ఒక్కొక్క దానిలో 10 చీరలు కూడా పడతాయి, ఒక్కొక్క దానిలో 7, 8 కూడా పడతాయి. మీ సైజుని బట్టి అది కుట్టిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇలా కనుక ఒకసారి మీరు కుట్టుకొని మీకు బాగా నచ్చింది అనుకుంటే కనుక నాకు ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.